పరలోకములో ఒక ప్రధాన పోస్ట్లో ఉన్నాడు లూసిఫర్. అంతటి ప్రధాన పోస్ట్లో ఉన్నటువంటి అతను భూమి మీదకి ఒక సాతానుగా ఎందుకు త్రోయబడ్డాడు అనంటే, దేవుడు ఏదైతే తనకక్కడ ఘనతనిచ్చాడో, మహిమనిచ్చాడో, ప్రభావాన్నిచ్చాడో దానితో సంతృప్తి పడలా. వేరే ఇతర దూతల కంటే కూడా ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యతను లూసిఫర్కి దేవుడు పరలోకమందు ఇచ్చాడు. కానీ దాని మీద సంతృప్తి లేదు. దాని మీద సంతృప్తి లేక దేని మీద కన్నేశాడయ్యా అంటే దేవుని మహిమ మీదే కన్నేశాడు. దేవునికి చెందాల్సిన మహిమ నాకు చెందితే ఎలా ఉంటుందంటావు అనుకున్నాడు. ఆయనకేనా ఆ కుర్చీ, నేను వెళ్ళి ఆ కుర్చీలో కూర్చుంటే బాగుండు కదా అని అనుకున్నాడు. ఇక ఆ దెబ్బతో పరలోకము నుండి కింద పడ్డాడు. అందుకే దేవుడు చాలా స్పష్టంగా చెప్పే మాట ఏంటంటే, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను. అంతే. దేవుడు మనల్ని మనుషులుగా చేశాడు. మనం మనుషులుగా ఉండటం మంచిది. దేవుళ్ళుగా కొలవబడటము, దేవుళ్ళుగా పిలవబడటము మనుషులకి మంచిది కాదు. ఎందుకంటే దానికి వారు యోగ్యులు కాదు. దేవుడు నిన్ను మనిషిగా చేసినప్పుడు మనిషిగా ఉండటం మంచిది. కొంతమందికి స్త్రీల్లాగా ఉండటం ఇష్టం ఉండదు. వారు పురుషుల్లాగా అజమాయిషి చేయాలని చెప్పి అనుకుంటారు. దేవుడు నిన్ను స్త్రీగా చేసినప్పుడు చెప్పండి, స్త్రీగా లోబడి ఉండాలి అనే ఆజ్ఞ స్త్రీకి దేవుడిచ్చాడు. కాబట్టి ఆ ఆజ్ఞతో సంతృప్తి పడటం మంచిది. యజమానుగా కుటుంబానికి శిరస్సుగా భర్తను లేక పురుషుని దేవుడు నియమించాడు. కాబట్టి ఈయన గారు ఆధిపత్యం చేయడానికి, సక్రమంగా కుటుంబాన్ని పరిపాలించుకోవడానికి, ఏలుబడి చేయడానికి, దానికి సంబంధించినటువంటి కృపను దేవుడిస్తాడు. వాళ్ళు అక్కడే ఉండాలి, భార్య ఇక్కడే ఉండాలంటలా నేను. దేవుడు ఎక్కడ పెట్టాడో అక్కడ ఉండాలి. భర్త ఎక్కువ భార్య తక్కువ అనేది నా యొక్క ప్రసంగం కాదు. దేవుడు ఎవరికి ఏ ఆధిక్యత ఇచ్చాడు, ఎవరికి ఏ పోస్ట్ ఇచ్చాడు. అప్పుడప్పుడు మనకి అక్కడక్కడ సామెతలు వినబడతాయి. ఏమని? ఎవరు చేసే పని గాడి చేసే పని గాడి చేయాలంట, కుక్క చేసే పని కుక్క చేయాలంట. ఒకరోజు 2 పోస్టులు మార్చుకున్నాయంట. గాడిద పనికేమో కుక్క వెళ్ళింది, కుక్క పనికేమో గాడిద వచ్చింది. ఇక వచ్చేసరికి చూడండి, ఎవరో తెలియని వ్యక్తి వచ్చాడు. ఎవరో తెలియని వ్యక్తి రాగానే కుక్క పని ఎవరు తీసుకున్నారు? గాడిద తీసుకుందిగా, బయటికి వెళ్ళిందిగా, కుక్క ప్లేస్లో ఉందిగా, తెగరుస్తుందంట. ఈలోపు యజమాని వచ్చామ్మా ఇంత బారు కర్ర ఒకటి తీసుకొచ్చి టపా 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 4 పీగేసరికి కదా అప్పుడు అర్థమైపోయింది గాడిదికి. ఏంటిది? ఎవరు చేసే పని అది సంగతి. వాళ్ళ పనిలో మనిషి ఇంత గంతైతే తీసుకొచ్చి కుక్క మీద ఎట్టాడంట, మొయ్యి అని చెప్పి. ఎందుకు? గాడిది ప్లేస్లోకి వెళ్ళి ఇది వెళ్ళి నుంచుంది, నా మీద పెట్టి నేను మోస్తానని. దెబ్బకి నడ్డిరికి కూర్చుంది. ఎవరికి దేవుడిచ్చినటువంటి పనిని వారు చేయటం చెప్పండి మంచిది. కుటుంబాలు బాగుండాలంటే కుటుంబంలో దేవుడు ఎవరికిచ్చిన పని వాళ్ళు చేయాలి. కొంతమంది తమ్ముడుగా ఉండటం ఇష్టం ఉండదు, కొంతమందికి చెల్లిగా ఉండటం ఇష్టం ఉండదు. పద్దాక నువ్వు నాకే చెప్పాలా పని, పద్దాక నేనే చేయాలా, ఇవాళ నుంచి నేను చెప్తా నువ్వు చెయ్యి, నేను చెప్తే నువ్వు చేయవా? అమ్మతో చెప్తే చెప్పుకో, నేనే చెప్తా మేము చెప్పలేమేంటి? నేను చేయను, నేనెన్నో అవసరమైతే తిరగబడతా. దేవుడు నిన్ను తమ్ముడుగా పుట్టించాడా? తమ్ముడుగానే ఉంటావు, నీకు అందం. దేవుడు నిన్ను చెల్లిగా పుట్టించాడా? చెల్లిగా ఉండటమే నీ అందం. దేవుడు నిన్ను అక్కగా పుట్టిస్తే, అన్నగా పుట్టిస్తే ఆ పాత్రలో నువ్వు నిలిచి ఉండటమే నీకు సొగసు.
భర్తగా దేవుడు నీకు అజమాయిషి ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా, జ్ఞానంగా, ఎందుకంటే భర్తల గురించి ప్రభు వాక్యం సెలవిస్తుంది కదా, ఏమనంటే జ్ఞానము కలిగి సంసారం చేయాలంట. ఏముండాలి? జ్ఞానం. శిరస్సుగా దేవుడు భర్తను నియమించాడు. శిరస్సులో మరి మది ఉంటుందని, మనసు ఉంటుందని, మది నుండి ఆలోచన పుడుతుందని చెప్పి శిరస్సుగా నియమించాడు. కాబట్టి శిరస్సులో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన విధానం కుటుంబానికి అందించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చిన్నోళ్ళు పెద్దోళ్ళు అవ్వద్దు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అవ్వద్దు. దేవుడు సేవకుడిని నియమించాడు అనుకో, సేవకుడుగా ఉండటమే శ్రేష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవకుడుగా ఉండటమే శ్రేష్టం. విశ్వాసి అంతే. అంతేగాని నేను పాటలు పాడుతున్నా నాలుగు ఊరుకో, మేము చెప్తున్నాం ఇక్కడ ఏంది మొత్తం రాసేసి ఒక 20 ప్రసంగాలు నేను అయ్యగారు చెప్తుంటే నేను చెప్పేస్తా ఆయన లేకపోతే అన్నావు, అది మంచిది కాదు, డేంజర్. ఎందుకు? ఆ పని దేవుడు నీకు ఇచ్చాడనుకో, నిలబడు. పనుకుండా నువ్వు పట్టుకున్నావు అనుకో, మూతి పళ్ళు ఏమవుతాయి? మా ఆరాధ్య చెప్పేస్తున్నా గట్టిగా, రాలుతాయి అని. నిజమే, రాలుతాయి. ఇట్లాగే ఐక్యత లేని ఒక ముక్కు, ఆ ముక్కు పైన ఉన్న 2 కళ్ళు ఎప్పుడు తగాదాలు పడుతున్నాయి అంట. ఏం పడుతున్నాయమ్మా? ఈ 2 తగాదా పడుతున్నాయి. ఏమేమి పడుతున్నాయమ్మా? కళ్ళు, ముక్కు. ఏంటి ఇలా గొడవ అంటే, ఇప్పుడు కళ్ళు మసకలు వచ్చినాయి. కళ్ళు మసకల కోసం కళ్ళజోడు పెట్టారు. ప్రాబ్లం నాకు కాదు, కళ్ళకే అంటుంది. ఏంటిది? మీకు బాగా అర్థమైపోయింది. ఈ ముక్కు ఇది ఉన్న చాటున ఉండదు. ఎందుకంటే మనుషులంట ముక్కునే చూస్తారంట. మరదేంటో నాకు అర్థం కాదు. దానికి ఎన్ని పేర్లో, ముక్కు కోటేరెల్లే ఉందమ్మా. సరే ఉండని. ఇది కాస్త కోటేరెల్లే ఉంది కదా, ఆ కళ్ళజోడు చీడ పెడతంటే ఇది కనపడతలేదంట ముక్కు. అందుకే దీనికి రేగింది. ఇదిగో లే తీ కనపడందేమో కళ్ళకా, పెట్టేదేమో నా మీద, నేను మొయ్యను అని చెప్పి గొడవ వేసుకుంది. ఎవరి మీద? ఈ గొడవ వేసుకునేసరికి మనం అది మాత్రం ఏం చేద్దండి, ఊరికే అదేదో గాలివానలాగా వచ్చినట్టు తగులు పడతామంటే ఏం చేస్తుంది? తీసి పక్కన పడేది. సర్లే కానీ ఏం చేద్దాం, అట్టాగే పోదామని చెప్పి చిన్నగా సింహ చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ పెద్ద ఆయన వెళ్తున్నాడు. ఈ లోపు ఏదో కింద రాయి అడ్డొచ్చింది కాళ్ళకి. కళ్ళు సరిగ్గా కనపడతలేదుగా, అడ్డొచ్చిందిగా. ఆ అడ్డొచ్చింది డామని ఎదరగపడ్డాడు. పడతాం పచ్చడైపోయింది ముక్కే. అప్పుడు అర్థమైంది ఈ ముక్కుకి, ఆహా అంటే నీ కళ్ళజోడు ఉండటం నీకు మాత్రమే కాదు, నీకంటే ఎక్కువగా నాకు క్షేమం. ఆ కళ్ళకేమవలా, కళ్ళు బాగానే చూస్తున్నాయి అటు ఇటు. పగిలింది ఏంటిది? అది లెక్క. అలాగే దేవుడు ఎవరిని ఎక్కడ పెట్టాడో వాళ్ళ ఆ పనిలో అక్కడ ఉండటం అనేది క్షేమం. అది కుటుంబంలో కానివ్వండి, సంఘంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి. దేవుడు కొంతమందికి కొన్ని టాలెంట్స్ ఇస్తాడు. దేవుడు కొంతమందికి కొన్ని వరాలు ఇస్తాడు. దేవుడు నీకు ఏ వరం ఇచ్చాడో, ఏ టాలెంట్ ఇచ్చాడో అది నువ్వు ఉపయోగించటం మంచిది. అంతేగాని చెప్పి నాకిచ్చిన దేవుడు ఇచ్చిన కృపను పక్కన పెట్టి అవతలకి ఇచ్చిన దాన్ని చూసి అసలు వాళ్ళకి చూడు దేవుడు ఎట్టానికి ఇచ్చాడు అని చెప్పి దాన్ని బట్టి పట్టకూడదు. మనం దేవుడు నీకేమి ఇచ్చాడో గ్రహించి దానిలో సాధన చేసి ప్రఖ్యాతి గాంచడానికి మనం ముందుకెళ్ళాలి. అప్పుడు కుటుంబమైన, సంఘమైన, సమాజమైన క్షేమంగా ఉంటుంది. ఎప్పుడు దేవుడు ఎవరికిచ్చిన బాధ్యత వారు నిర్వర్తించినప్పుడు. రోజు నేనే వండాలి ఇంటి కూరలు అందంట ఒక ఆవిడ. వాళ్ళు సెలవేగా నువ్వు వండలేకపోతున్నావా అని చెప్పి లేచింది. మొత్తానికి ఏదో వేసేసాడు, ఉల్లిపాయ ఉడకలా, అమ్మా ఉప్పేమ ఎక్కువైపోయింది, కారం ఘాటు, మసాలా ఏమేం కలిపి నూరాలో తెలియదు, మొత్తం చేతికి అందిని నూరేసారు మిక్సీలో వేసి. అది తింటే కదా తల్లే
కారణం ఏందయ్యా అంటే ఆయనకి రాదు కదా, నీకొచ్చు, నీ పోస్ట్ అది, ఆవిడ పోస్టు అది. ఎవరికి దేవుడు ఏ పోస్ట్ ఇచ్చాడో ఆ పోస్ట్లో నిలబడితే ఫ్యామిలీ బాగుంటుందండి. ఆ విషయం చెప్తున్నాను నేను. అంతేగాని ఈవిడ గారు ఆయన గారు అవ్వకూడదు, ఆయన గారు ఈవిడ గారు అవ్వకూడదు. కొంతమంది ఇల్లు చూసా, మా ఇల్లు ఇంతేనండి అంటున్నాడు ఆయన. సర్లే బాబు, నువ్వు అంత ఇదిగా సరిపెట్టేసుకొని నేను మాత్రం చేసేదే ఉంది, పాలన చేసి వెళ్తాను రండి అందరూ. ఓకే, ఎవరుకి దేవుడు ఏ ప్రాధాన్యత ఇచ్చాడో ఆ ప్రాధాన్యతలో మనం నిలబడుదుముగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక.